ప్రియులారా, దేవుని యొక్క వాక్య గ్రంథంలో నుండి మత్తయి సువార్త 4వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువారు చేసిన ఉపవాస ధ్యాన మాలికలు మనకు కనబడతాయి. యేసు ప్రభువారు నరుడుగా ఉండి కూడా ఆయన బాప్తిసం పొందిన తర్వాత పరిశుధాత్మతో నిండుకొనిన వాడై మరి అరణ్యంలోనికి కొనిపోబడి 40 దినములు రాత్రింబగళ్ళు ఉపవాసముండి ఆయన తన యొక్క శరీరాన్ని జయించినట్లుగా, సాతాన్ని జయించినట్లుగా, లోకాన్ని జయించినట్లుగా మనం చూస్తాం. ఉపవాసాలు మనము ఎందుకు చేస్తున్నామంటే మన శరీరంలోని ప్రతి విధమైన బలహీనతను జయించాలి, అలాగే లోకంలో ఉన్నటువంటి శోధనలు జయించాలి, అలాగనే సాతాను తీసుకుని వస్తున్న ఒత్తిళ్లను కూడా జయించగలగాలి. అందుకే ఉపవాసాలు మనకెంతగానో దోహదపడతాయని ఈ ఉపవాస ధ్యాన మాలికల్లో మీకు వాక్య సందర్భాన్ని బట్టి తెలియచేస్తూ ఉన్నాను. మనమందరము ఉపవాస ధ్యాన మాలికల ద్వారా దేవుని యొక్క శక్తిని, ప్రభావమును పొందుకున్న వారమై శరీర ఆత్మీయ జీవన విధానాల్లో అభివృద్ధిలోనికి రావడానికి ప్రభువు సహాయం అనుగ్రహించును గాక. ఆమేన్.